సో మానవరావు గారు ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి పోతున్నట్టే చాలామంది అడ్డుకునే ప్రయత్నం చేశారు, చాలామంది విమర్శలు కూడా చేస్తున్నారు. ఇనుప కంచెల నడమ ముఖ్యమంత్రి పోవడం ఏంది, విద్యార్థులను నిరుద్యోగులను బందీలు చేయడం ఏందని ఒక చర్చ జరుగుతున్నది. ఏం చెప్తారు? ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఓయూ పర్యటనను విజయవంతం చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు, అధ్యాపకులకు, ఆచార్యులకు మరియు నాన్ టీచింగ్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సరే, అడ్డుకుంటానేవాడు అడ్డుకుంటాడు, వాడు అంటే ఆ ప్రయత్నం చేస్తారు కానీ విఫలమైపోయారు, అడ్డుకోలేకపోయారు. గతంలో 20 ఏళ్ల కాలంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ధైర్యంగా ఓయూలో అడుగుపెట్టలేదు. అట్లాంటిది ధైర్యంతో అడుగుపెట్టి దమ్మున్న నాయకుడు, దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి ఇవాళ నిరూపించండి, అందరు కూడా చూసినాం. కేసీఆర్ గారు కూడా శతాబ్ది ఉత్సవాలప్పుడు ఓయూలో దొడ్డిదారిలో వచ్చారు, నేరుగా ఓయూలోకి రాలే. బయట నుంచి తార్నాకా నుంచి గేట్ పెట్టించుకొని ఆ గేట్లోంచి ఎంటర్ అయ్యి ఆ శతాబ్ది ఉత్సవాల్లో ప్రణబ్ ముఖర్జీతో పాటు ఆ వేదిక మీద కూర్చుంటే, వేదిక మీద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో ఆ స్క్రీన్ల మీద కనపడ్డప్పుడల్లా, పేరు వినపడినప్పుడల్లా విద్యార్థులు వాటర్ బాటిల్తో దాడి చేశారు, చెప్పులు చూపించారు. ఇవన్నీ బయటికి కనపడనివ్వలేదు. కాబట్టి ఆ ఘోర పరాభం అయింది. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక నోరు మెదపలేదు. ఆ మీటింగ్లో ఒక ముఖ్య అతిథిగా ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చారు. ప్రణబ్ ముఖర్జీ గారి ప్రసంగంతోనే ఆ మీటింగ్ మొత్తం అవగొట్టారు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు 2 భవనాలు, హాస్టల్ వసతి గృహాలను, మరి విద్యార్థి వసతి గృహాలను ప్రారంభించారు. అక్కడికి ఠాగూర్ ఆడిటోరియంలో వెళ్ళి ప్రసంగించడం కూడా జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి సత్తా ఏందో, రేవంత్ రెడ్డి అంటే ఒక నల్లమల పులిబిడ్డ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నది, అది రేవంత్ రెడ్డి అని చెప్పి తెలంగాణ సమాజానికి మొత్తం కూడా అర్థమైపోయింది. దేనికి అదరడు బెదరడు, అధికారం ఉన్నా లేకపోయినా. గతంలో తొలిసారి నేనే తీసుకొచ్చిన ఓయూకి. ఆ రోజు కూడా 10,000 మంది విద్యార్థులు. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు? అధికారంలో ఉన్నారు. అధికారం ఎప్పుడు టీడీపీలో ఉన్నప్పుడా లేకపోతే కాంగ్రెస్లో ప్రెసిడెంట్? టీడీపీ విద్యార్థి నిరుద్యోగ గర్జన నేను పెట్టా, అన్ని పార్టీల నాయకులను పిలిచా. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ నుంచి రేవంత్ రెడ్డి గారు. అయితే రేవంత్ రెడ్డి గారు పేరు చెప్పంగానే విద్యార్థులందరూ కూడా స్వాగతించారు. ఆ రోజు రేవంత్ రెడ్డి తెలుగుదేశం నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంటు, ఆయన వస్తే సమస్య అని అంటే 2,000 మంది విద్యార్థులు ఆయనే రావాలని ఆ రోజు ఆ విద్యార్థుల కోరిక మేరకు, నిరుద్యోగుల కోరిక మేరకు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు రావాల్సిందే ఓయూ విద్యార్థి గర్జనకు అని చెప్పి ఆ రోజు ఆహ్వానించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఆకర్షణ ఏందో ఆ రోజు బయటపడింది. దాదాపు సుమారు 10,000 మంది విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల ముందు సభ, తొలి సభ, మళ్ళా కేసీఆర్కు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి నిరుద్యోగ గర్జన తొలి సభ. అప్పటిదాకా కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు లేడు. నా ఆధ్వర్యంలో జరిగింది. రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు పేరెత్తంగానే ఓయూ అంటే యావత్ తెలంగాణ 36 జిల్లాలు, 33 జిల్లాలు, 10 ఉమ్మడి జిల్లాలు అనుకోండి. ఆ 10 జిల్లాలకు సంబంధించిన విద్యార్థులు నీరాజనాలు పలికారు, జేజేలు పలికారు. రేవంత్ రెడ్డి అనగానే చప్పట్లు, వీలలు చప్పట్లు. ఆయన ప్రసంగం ప్రారంభమై ముగిసిన దాకా మొత్తం కూడా విద్యార్థులు ఆయన ప్రసంగానికి జేజేలు పలికారు. అది చూసి ఆశ్చర్యపోయారు. కాబట్టి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు రాగలిగిండు, ఏ అధికారం లేని రోజు వచ్చిండు. అదేవిధంగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఓయూని పలుమార్లు సందర్శించడం జరిగింది. శ్రీకాంతాచారి వర్ధంతి సభలో టీజేఎస్ వాళ్ళు పెడితే మేమందరం కూడా ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము అడ్డుకుంటాం. ఎందుకు అడ్డుకుంటారు? విద్యార్థుల తరపున కొట్లాడిండు, నికార్సుగా మాట్లాడుతాడు, ఎందుకు అడ్డుకుంటారని చెప్పి మేము ఆ రోజు పెద్ద ఎత్తున చేసాం. ఆ రోజు కూడా మేము మొదటిసారి వచ్చినప్పుడు ఈయన తెలుగుదేశం సమైక్యవాదం అని చెప్పి పిచ్చి కూతలు కూస్తే చెంప చెళ్ళు మనిపించారు విద్యార్థులు. ఎవర్రా మీరు అంత? అసలు తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళు మీరు. ఇవాళ రేవంత్ రెడ్డి లాంటి వాడు కావాలని చెప్పి యావత్ తెలంగాణ సమాజం ఆడ ఆహ్వానించడం జరిగింది. ఆ విజయవంతమైంది. ఆ ఉత్సాహంతోనే తర్వాత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో రావడం జరిగింది. కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత 2 సార్లు 3 సార్లు కూడా ఓయూ సందర్శించడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.